నాకు అందుకే సమ్మర్ అంటే ఇష్టం. ఓ పక్కన ఐపీఎల్ అండ్ ఇంకో పక్కన మూవీస్. అక్కడేమో ఐపీఎల్లో ఆర్సీబీ బాగానే గెలుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కోహ్లీ ఒకడు ఆడేవాడు, ఇప్పుడు ఈసారి టీం అంతా ఆడుతుంది, బాగుంది. సో ఈసారి నేనేమనలేదు. అండ్ ఇంకో పక్కన మూవీస్లో అయితే లాస్ట్ ఇయర్ మనకి పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది అండ్ AA22 అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. May 1 Hit 3, May 9 విశ్వాంబర, హరిహర వీరమల్లు అండ్ May 30 కింగ్డమ్. ఏదో మర్చిపోయాం కానీ మనం ఏం మర్చిపోయామో గుర్తురావట్లేదు. కెరీరా ఓకే తావు చూద్దాం. మీకు ఎంత కోపం ఉందో ఇవాళ మేము చూడాలనుకుంటున్నాం. అదిగో దట్ ఈస్ యాంగర్ మీటర్. సరేలే, ఇప్పుడు మనం హిట్ 3 ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ట్రైలర్ చూసే ముందు మనకు ఆల్రెడీ గ్లిమ్స్ అండ్ టేజర్ అనేది రిలీజ్ చేశారు. ఆ టేజర్ గ్లిమ్స్ చూసిన తర్వాత మనకి ఈ సినిమా ఎంత వైలెంట్గా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయి. అండ్ ట్రైలర్ ఏమో నాని అనే డైలాగ్తో అండ్ చాగంటి గారి ప్రవచనాలతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ అనేది మనం అనుకున్నట్టు వైలెంట్గా ఎండ్ చేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, చాగంటి గారి ప్రవచనాలు. ట్విట్టర్లో ఆయన ప్రవచనాలతో హీరో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చేస్తుంటే మనందరికీ ఒక హైప్ అండ్ గూస్ బంప్స్ అనేది వస్తాయి. అలాంటిది డైరెక్టర్ శైలేష్ కాదు, డాక్టర్ శైలేష్ యూస్ చేయడం అనేది చాలా బాగుంది. ట్రైలర్ కట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. అండ్ చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది వస్తుంది, నాని అన్నేమో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడేమో, ఆర్ హీరో విలన్ రెండు, నాని ఏమో ఒక సైకోపాత్ ఏమో అన్న డౌట్ క్రియేట్ చేసింది. దట్ వాస్ గుడ్. అదే క్రియేట్ చేయాలి ఒక ట్రైలర్ అనేది. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో ఈ క్యారెక్టర్ అనేది ఒక 9 months బేబీ గురించి చెప్పింది కదా. అండ్ నెక్స్ట్ షాట్ లో 9 months బేబీ మీద ఒక కత్తి పెట్టి ఉంటుంది. ఆ కత్తి నాని అన్న రీసెంట్ పోస్టర్స్ లో కూడా అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ మన నాని అన్న అనే ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఈ ఉమెన్ ఒక క్యారెక్టర్ గురించి సినాప్సిస్ ఇస్తూ ఉంటుంది. ఆ సినాప్సిస్ కరెక్ట్ గా యాజ్ ఇస్ గా నాని అన్నకు మ్యాచ్ అయ్యేలా షార్ట్స్ అనేది వేస్తూ ఉంటారు. అక్కడ కూడా మన నాని ఏమో అన్న డౌట్ వస్తుంది. అండ్ నెంబర్ 3, ఇక్కడ ఈ షార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నాని అన్న బిహేవియర్ లో మనకు కాస్త డౌట్ వచ్చి ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒక సైకోపాత్ అనే డౌట్ వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ అన్ని షార్ట్స్ చూసినంత మనకేం అర్థమైందంటే లైక్ అవ్వుండొచ్చు, ఒకవేళ 2 క్యారెక్టర్లు ఉన్నా లేదని మనం ఏం చెప్పలేం కానీ, బట్ అండ్ ఇదే ట్రైలర్ జాబ్. ఒక ఆడియన్కి ఒక క్వశ్చన్ రైజ్ అవి అది నిజమా కాదని తెలుసుకునేలా థియేటర్ తీసుకెళ్లేలా ఉండాలి. సో ఆ జాబ్లో డైరెక్టర్ శైలేష్కి అండ్ ఎడిటర్కి ఫుల్ మార్క్స్. బై ద వే ఎడిటర్ ఈయన. నెక్స్ట్ ట్రైలర్లో నాని అన్న ఒక వైట్ బ్లేజర్ వేసుకున్న ఒక ఎపిసోడ్ ఉంది కదా. ఈ ఎపిసోడ్ అనేది సినిమా అంతటికి చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అనుకుంటా. క్లైమాక్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్ అవుద్దేమో అనుకుంటున్నా. లైక్ ఈ షార్ట్స్ లో మనకి ఒక బాక్సింగ్ రింగ్ చూపించారు అండ్ ఒక పాత బిల్డింగ్ కూడా చూపించారు. ఆ పాత బిల్డింగ్ లో ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఫైటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, కత్తులు ఉన్నాయి, సంథింగ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంతమంది అనేది ఈ షార్ట్ లో బంధించి ఉన్నారు కదా. వీళ్ళందరినీ నెక్స్ట్ షార్ట్ లో ఫైట్ చేస్తే వీళ్ళందరినీ సేవ్ చేస్తుంటాడు. మీరు ఈ షార్ట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది అర్థం అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ ట్రైలర్లో నాకు నచ్చిన షాట్ అండ్ నాకు నచ్చిన పాట ఏదన్నా అంటే ఇదే. ఇక్కడ ఈ అమ్మాయిని జుట్టు పట్టుకుని లాక్కుంటా బాక్సింగ్ రింగ్లో తీసుకెళ్తారు కదా, దట్ వాస్ మై ఫేవరెట్ షాట్. అండ్ ఈ అమ్మాయిని ముందు మనం ఇక్కడ గమనించట్లయితే ఇక్కడ ఈ గ్యాంగ్లో ముందు ఇంకో షాట్లో ఒక గ్యాంగ్ చూపిస్తారు కదా, ఆ కార్నర్లో కనిపిస్తుంది ఈ క్యారెక్టర్ అనేవారు. అండ్ నాకు ఈ డైలాగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాని అన్న బాక్సింగ్ రింగ్లో చెప్తారు కదా, ఆ డైలాగ్ ఏటో కింద కామెంట్ చేయండి సరదాగా. నెక్స్ట్ షాట్ లో అబ్కి బార్ అని ఒక డైలాగ్ చెప్తారు కదా. ఇక్కడ ఉన్న ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని అండ్ పక్కన ఉన్న క్యారెక్టర్స్ ని గమనించినట్లయితే ఇందాక మీకు సేవ్ చేశారు కదా అండ్ బోన్స్ లో పెట్టారు కదా, వాళ్ళే అనుకుంటే వీళ్ళు. ట్రైలర్ ని 0.25 లో చూస్తే నాకు కొన్ని డీటెయిల్స్ కనిపించినాయి. అక్కడ టీజర్ లో ఒక వ్యక్తిని లాఠీతో కొడతారు కదా, ఇక్కడ సేమ్ అలాగే పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు అనమాట. కానీ ఈసారి లైటర్ తో పనిష్మెంట్ ఇస్తారు ఈ షాట్ లో. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యూ షార్ట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాని అని ఎవరి కోసం వెతుకుతూ ఉంటాడు. మేబీ అది ఆ 9 months బేబీ గురించి ఏదైనా హింట్ అవ్వచ్చు, లేదంటే వేరే కేసు అవ్వచ్చు. ఇక్కడ వెతుకుతూ ఉంటాడు కదా, ఆ వెతుకుతున్న టైంలో నాని అన్న కొన్ని ఎమోషన్స్ చేంజ్ అవుతున్నట్టు కదా. అండ్ ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ FILMSTUMPS ఫిలిం స్టమ్స్ అని రాసింది, మన ఛానల్ పేరే. పక్కన సబ్స్క్రైబ్ అని కూడా రాసింది, సబ్స్క్రైబ్ చేసుకున్నాం బా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.